నోట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ట్యాప్ చేసినాక ఆటోమేటిక్గా ఏదైతే మనం చాప్టర్ నోట్స్ డిస్కస్ చేస్తున్నాం అవన్నీ డ్రైవ్ లింక్ పీడిఎఫ్ చేసి పెట్టిన. మీరు ఆ లింక్ ట్యాప్ చేసినాక అది ఓపెన్ అవుతుంది. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఫస్ట్ వచ్చేసి మన ఏంటి సింగిల్ ఇన్స్ట్రక్షన్ సింగిల్ డేటా స్ట్రీమ్, సెకండ్ వచ్చి సింగిల్ ఇన్స్ట్రక్షన్ మల్టిపుల్ డేటా. ఇక్కడ ఏంటిది ఒకటే కంట్రోల్ యూనిట్ ఉంటుంది, అయినప్పటికీ మల్టిపుల్ ప్రాసెసర్స్ ఉంటాయి అండ్ మల్టిపుల్ మెమరీ ఉంటాయి. ఇక్కడ మల్టిపుల్ ప్రాసెసర్ మల్టిపుల్ ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దామంటే, ఒకవేళ మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఒకటే డేటా స్ట్రీమ్ ఉన్నాకో ఇప్పుడు ఆ కేసు చూద్దాం. అదే ఇది థర్డ్ క్లాసిఫికేషన్లో, ప్రిన్స్ క్లాసిఫికేషన్లో. ఇది సెకండ్ది, ఫస్ట్ ఆల్రెడీ చెప్పేసినాం. థర్డ్ వచ్చి మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్ సింగిల్ డేటా స్ట్రీమ్, SIN. మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి నీ దగ్గర, మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నావు, అయినప్పటికీ సింగిల్ డేటా స్ట్రీమ్లో బయటకు వస్తున్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ A+B అని ఇచ్చినావు, తర్వాత C+D, E+, ABCDEF, తర్వాత F+G, అట్లా నీకు ఇట్లా ఇవన్నీ ఇవన్నీ మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ కదా. సో మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం, కానీ ఇవన్నీ ఒక డేటా స్ట్రీమ్తో బయటకు వెళ్తాయి అన్నమాట, మెమరీకి వెళ్తాయి. ఇక్కడ చూడండి, నేను ఇన్స్ట్రక్షన్ 1, ఇన్స్ట్రక్షన్ 2, ఇన్స్ట్రక్షన్ 1, ఇన్స్ట్రక్షన్ 2, ఇన్స్ట్రక్షన్ 3. సో నా ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడికి వచ్చేసరికి 3 కంట్రోల్ యూనిట్లు ఉన్నాయి. అట్లా ఇన్స్ట్రక్షన్ n వరకు ఇవ్వచ్చు నేను. సో ఇట్లా నేను అట్లా ఇన్స్ట్రక్షన్ n వరకు ఇవ్వచ్చు, ఓకేనా. ఇన్స్ట్రక్షన్ ఇది 1, ఇన్స్ట్రక్షన్ 2, 3, 4 అట్లా n వరకు ఇవ్వచ్చు. సో ఈ ప్రతి ఇన్స్ట్రక్షన్ ఎక్కడ పోతుంది, ఫస్ట్ కంట్రోల్ యూనిట్కి వెళ్తుంది. CU అంటే కంట్రోల్ యూనిట్, ఇది కంట్రోల్ యూనిట్కి వెళ్తుంది. కంట్రోల్ యూనిట్ నుంచి ఎక్కడ పోతాయి, ప్రాసెసర్కి పోతాయి. సో కరస్పాండింగ్గా దీనికంటూ ప్రాసెసర్లు ఉంటాయి. ప్రాసెసర్ P1, P2, P3, P4, P5 అదే PN. ఈ కంట్రోల్ యూనిట్ నుంచి ప్రాసెసర్కి పోతాయి. కానీ ఒక్కసారి ఇవన్నీ వచ్చేసినాయా, కంట్రోల్ నుంచి ప్రాసెసర్ పోయినాక ఏ ప్రాసెసర్ నుంచి వీడికి వచ్చేసరికి ఏమైపోతాయి అంటే, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకటే డేటా స్ట్రీమ్లకు మారిపోతాయి అన్నమాట. ఇవన్నీ కలిసి ఒకటే డేటా స్ట్రీమ్ లెక్క అయిపోతాయి, ఒకటే డేటా స్ట్రీమ్ లెక్క మారిపోయి మెమరీకి వెళ్తాయి. దీన్నే షేర్డ్ మెమరీ అంటారు. దీని లోపల మళ్ళీ ఇట్లా మెమరీ మోడల్స్ ఉంటాయి, ఓకేనా. ఇదే. సో ఇక్కడ ఏమవుతున్నాయి, మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చి సింగిల్ డేటా స్ట్రీమ్, ఇది సింగిల్ డేటా స్ట్రీమ్ లెక్క బయటకు వస్తున్నాయి షేర్డ్ మెమరీ. అదే దీని డయాగ్రామ్. ఇన్స్ట్రక్షన్ 1, ఇన్స్ట్రక్షన్ 2, ఇన్స్ట్రక్షన్ 3 అట్లా ఎన్ని ఇన్స్ట్రక్షన్. సో ప్రతి ఇన్స్ట్రక్షన్కి డిఫరెంట్. ఇక్కడ పాయింట్ ఏంటిది, మల్టిపుల్ కంట్రోల్ యూనిట్స్ ఉన్నాయి మన దగ్గర, తర్వాత దాని కరస్పాండింగ్గా మల్టిపుల్ ప్రాసెసర్స్ ఉన్నాయి. ఇదంతా ఒక సింగిల్ డేటా స్ట్రీమ్కి పోతున్నాయి, సింగిల్ డేటా స్ట్రీమ్ లెక్క బయటకు వస్తున్నాయి. ఎవరికి, మెమరీ దగ్గర పోతున్నాయి. మెమరీ లోపల మళ్ళీ మెమరీ మోడల్స్ ఉంటాయిలే, మెమరీ లోపల మెమరీ మోడల్స్ ఉంటాయి. ఇది డయాగ్రామ్. ఇక్కడ మీకు అర్థమైపోతున్నాయి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్ 1, 2, 3. సో అన్ని కంట్రోల్ యూనిట్కి పోయినాయి, డిఫరెంట్ కంట్రోల్ యూనిట్స్కి కరస్పాండింగ్. సో ఇప్పుడు A+B ఇక్కడ పోతుంది, C+D ఇక్కడ పోతుంది, అట్లా E+F ఇక్కడికి వెళ్తుంది. అవన్నీ ఒక్కొక్క ప్రాసెసర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది ఆ ఇన్స్ట్రక్షన్స్ని. తర్వాత వచ్చిన అవుట్పుట్ని అంత డేటా స్ట్రీమ్ నుంచి ఇక్కడికి బయటకు షేర్ మెమరీగా పంపిస్తుంది. ఈ షేర్ మెమరీ నుంచి ఇన్స్ట్రక్షన్ సైకిల్ అని స్టార్ట్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఏంటిది, ఫెచ్ చేస్తుంది ఫస్ట్. ఇది ఇన్స్ట్రక్షన్ సైకిల్. ఫస్ట్ వీడియో డిస్కస్ చేసినాం, మళ్ళీ డిస్కస్ చేసాం. ఫస్ట్ ఫెచ్ చేస్తుంది, లోపల ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని, దాని లోపల ఉన్న ఆపరెంట్స్ని ఫెచ్ చేస్తుంది. తర్వాత డీకోడ్ చేస్తుంది, డీకోడ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత రిజల్ట్ని స్టోర్ చేస్తుంది షేర్ మెమరీ నుంచి. తర్వాత జరిగే ప్రాసెస్ అది ఇన్స్ట్రక్షన్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది ఒకసారి షేర్ మెమరీ లోపలికి డేటా స్ట్రీమ్ అనేది వెళ్ళిపోయాక. సో ఇది మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ సింగిల్ డేటా స్ట్రీమ్. ఇక లాస్ట్ వచ్చేసేసి మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఉండి మల్టిపుల్ డేటా స్ట్రీమ్స్ ఉంటాయి. ఒకవేళ అప్పుడు ఎంత స్పీడ్ ఉంటుంది, చాలా స్పీడ్ ఉంటుంది అప్పుడు కంప్యూటర్. ఇది అది లాస్ట్ క్లాసిఫికేషన్. అది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్, మల్టిపుల్ డేటా స్ట్రీమ్. ఇప్పుడు డిస్కస్ చేసి మనం ఏంటిది, మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కానీ ఒకటే డేటా స్ట్రీమ్ ఉంటుంది.